ఆపరేషన్ ఆకర్ష్ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మొదలు కాబోతా ఉందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపుగా 14 రోజుల పర్యటన, విదేశీ పర్యటన ముగించుకొని వస్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలసలు మళ్ళీ మొదలు కాబోతా ఉన్నాయి అనేది రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జోరుగా జరుగుతూ ఉంది. మరి మళ్ళెవరు అనేది ఒకసారి చూసుకున్నట్టయితే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ ప్రభుత్వంలో మాజీ మంత్రిగా పనిచేసిండు. మాజీ ప్రభుత్వంలో మాజీ మంత్రిగా పనిచేసినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్ సిటీ సనత్ నగర్ ఎమ్మెల్యే పార్టీ మారిపోతారు అనేది చర్చ జోరుగా జరుగుతూ ఉంది. ఇప్పటికే దాదాపుగా 38 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి గెలిస్తే 10 మంది వీడిపోయినరు. ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎందుకు మరి పోవాలనుకుంటుండు అని చెప్పేసానంటే ప్రధానంగా గొర్రెల స్కామ్ ఒకటి తీసింది బయటికి. కాంగ్రెస్ ప్రభుత్వం 700 కోట్ల రూపాయలు గొర్రెల స్కామ్ జరిగింది. దాంట్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలకంగా ఉన్నాడు. ఇక దానితో పాటు ఇక ఇంకేమైనా ఉంటే కాపాడుకోవచ్చు, కేసుల నుంచి కానీ ఆస్తుల నుంచి కానీ మళ్ళీ ఏదన్నా వచ్చేటటువంటి పదవి అవకాశం ఉంది అని పోతా ఉంటే ఇప్పటికి ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు పోయినరో ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఇక అభివృద్ధి కోసమో లేకపోతే పదవుల కోసమో పోయినా కూడా పదవులు వచ్చే పరిస్థితి లేదు, అభివృద్ధి కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదని చెప్పి వలసలు కొద్దిగా ఆగినాయి. ఆ తర్వాత జాతీయ మీడియాలలో వార్తలు వస్తా ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ ఇష్టం వచ్చినట్టు జాయిన్ చేసుకుంటుందని చెప్పి. ఇక్కడ రాష్ట్ర పెద్దలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి మరిగా కేంద్రంలో ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలంతా కూడా కొద్దిగా మొట్టికాయలు ఒడిసి రాపాలి ఇవన్నీ అని. కానీ మరి మళ్ళీ ఆపరేషన్ ఆకర్ష్ దీనితో పాటు అంటే తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు మరొక 6 మంది కూడా, 1/2 డజన్ మంది కూడా వస్తారు అనేది కూడా ఊహాగానాలు ఎక్కువగా వినపడతా ఉన్నాయి. చర్చ విస్తృతంగా జరుగుతూ ఉన్నది. మరి ఎందుకు ఇదంతా అంటే ప్రధానంగా హైదరాబాద్లో మరికొద్ది రోజులలో జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మరి ఇక్కడ ఎవరైతే ఉన్నటువంటి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా అధికార కాంగ్రెస్ పార్టీలోకి తీసుకెళ్తే మరి జిహెచ్ఎంసీలో మనం ఎక్కువ స్థానాలు కైవసం చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. మనం ఎక్కువ కార్పొరేటర్లు గెలవచ్చు, మేయర్ పదవి కూడా మనకే దక్కేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎక్కువగా కౌన్సిలర్ని గెలిపించుకోవచ్చు, కార్పొరేటర్లు చేసుకోవచ్చు. తద్వారాగా మరి ఎక్కువగా నిధులు వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. మొత్తం మన చేతిలోనే ఉంటుంది. ఇక్కడ ఎమ్మెల్యేలని తీసుకొచ్చుకుంటే నెక్స్ట్ రాబోయేటటువంటి జిహెచ్ఎంసీలో మనం, ఎందుకంటే హైదరాబాద్లో మనకు కొద్దిగా పట్టు తక్కువగా ఉంది. కాంగ్రెస్ పార్టీకి గతంలో జరిగినటువంటి ఎన్నికలలో అసలు సీటే రాలేదు కదా, 10 స్థానాలలో సీటే రాలేదు హైదరాబాద్ సిటీలో. సో హైదరాబాద్లో మనం పటిష్టంగా ఉండాలంటే మాత్రానికి ఇక్కడ ఎమ్మెల్యేలందరినీ కూడా మళ్ళొకసారి ఆకర్ష్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుతా ఉంటే ఇక రేపు 15 ఆగస్టు తర్వాత ఏదైతే ముఖ్యమంత్రి గారు బిజీ షెడ్యూల్ అయిపోయిందో, ఎందుకంటే మరి ఇప్పుడు పదవుల గురించి వెళ్ళి ఏవేవైతే మంత్రి పదవులు మిగిలిపోయినాయో, నామినేటెడ్ పదవులు ఏవైతే మిగిలిపోయినాయో ఆ పదవులన్నిటి కూడా ఈ వారం 10 రోజుల్లో ఫైనల్ చేసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మరి మాజీ మంత్రి కేసీఆర్కి అతి దగ్గరగా ఉన్నటువంటి శ్రీనివాస్ యాదవ్ కేసీఆర్కు జలకిచ్చి పార్టీ మారుతాడనేది ఊహాగానాలు వినపడతా ఉన్నాయి. మ్యాక్సిమం మరిగా విస్తృతమైనటువంటి చర్చ జరుగుతూనే ఉంది. దీని మీద మరి మంత్రి తలసాని శ్రీనివాస్ కూడా ఇంతవరకు ఏం స్పందించలేదు. మరి పోతారా ఉంటారా అనేది. ఇక ఆయనతో పాటు 6 మందిని కూడా తీసుకుపోతారనేది జరుగుతూ ఉన్నది. మరి చూడాలి. ఇక కేసీఆర్కి అయితే జలకీయబోతా ఉన్నాడు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ మారి అధికార పార్టీ కాంగ్రెస్ లోకి పోయేటటువంటి అవకాశాలు మాత్రానికి ఎక్కువగానే కనిపిస్తా ఉన్నాయి.